హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ ఎంతో హెల్తీ అయిన అవిసె గింజల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. బెల్లం వేసి చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ అవిసె గింజల లడ్డు ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి దానిలో అవిసె గింజల్ని వేసుకోవాలి. ఈ అవిసె గింజల్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా రోస్ట్‌గా వేయించుకోవాలి. అవిసె గింజల లడ్డు తింటే చాలా మంచిది. అవిసె గింజల వల్ల హెయిర్‌కి కానీ, కొలెస్ట్రాల్ కానీ అవన్నీ తగ్గించుకోవడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా హెల్తీ కూడా. సో, ఈ విధంగా అయితే ఒక ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో ఇక్కడ నువ్వులైతే వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా క్రిస్పీగా రోస్ట్‌గా వేయించుకోవాలి. ఈ విధంగా నువ్వులు కూడా వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా నువ్వులు, అవిసె గింజలు వేంపిన తర్వాత అదే ప్యాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా జీడిపప్పు వేసేసి బాగా రోస్ట్‌గా డీప్ ఫ్రై అయ్యే వరకు అలా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లోకి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ వైట్ కలర్‌లోది గోంద్ అంటారు కదా! ఇది ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. చాలా మంచిది. ఇవి కూడా నెయ్యిలో ఒకసారి రోస్ట్‌గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఎండు కొబ్బెర వేసుకోవాలి. ఈ విధంగా అవి కూడా రోస్ట్‌గా అయిన తర్వాత ఈ మిశ్రమాలన్నీ ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్‌లో తగ్గినంత స్వీట్‌నెస్‌కి మీరు తినే స్వీట్‌నెస్‌ని బట్టి ఇక్కడ బెల్లం యాడ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి ఏసుకొని ఆ బెల్లం తీగ పాకం వచ్చే వరకి కరగనివ్వాలి. ఇప్పుడు ఆ పాకం మనకు రెడీ అయ్యేలోపు ఇక్కడైతే మనం ఇందాక వేయించుకున్న అవిసె గింజలు, నువ్వులు, బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బెర, గోందు ఉన్నాయి కదా! ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలి. దానిలో ఇలాచీలు కూడా వేసుకొని ఒక 5 మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పౌడర్‌లో అవిసె గింజల్ని వేసుకోవాలి. అవిసె గింజల్ని బాగా రోస్ట్‌గా వేయించుకోవాలి. నువ్వులు కూడా. అప్పుడే మనకు లడ్డు అనేది టేస్టీగా ఉంటది. లాస్ట్‌లో కొన్ని నువ్వులనైతే ప్లేట్‌లో పెట్టి పక్కన పెట్టుకున్నాను. నేను ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మొత్తం మిశ్రమం ఒక పౌడర్‌లా చేసుకొని స్పూన్‌తో అలా కలిపి అదే మిక్సీ గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పాకం అనేది బాగా నీట్‌గా తీగ పాకం అనేది రెడీ అయింది కదా! ఒకసారి మధ్యలో మనమైతే చేయితో తీగ పాకాన్ని చూసుకొని అలా తీగ పాకంలో వచ్చినప్పుడు పొయ్యి ఆపేసి మనమైతే పొయ్యి మీద నుంచి దింపుకొని ఈ విధంగా మిక్సీలో ఉన్న పౌడర్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక నేను నువ్వులు చూయించా కదా! ఆ నువ్వులు ఇలా పైన వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే నీట్‌గా చల్లారనివ్వాలి. ఇది చల్లారితే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసి మనము ఒక 10 నిమిషాలు చక్కగా మీకు నచ్చిన సైజులో అయితే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కాలుతుంటది, చెయ్యి జాగ్రత్త. ఈ విధంగా అయితే కొద్దిగా గోరువెచ్చగా వేడిగున్నప్పుడు అలా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్లు ప్రిపేర్ చేసి ప్లేట్‌లోకి పెట్టుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటది. ఎంతో హెల్తీ. రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది. ఈ విధంగా లడ్లను ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా బావుంటది. ఈ విధంగా అయితే రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది. నువ్వులు కూడా ఏసాం కాబట్టి ఐరన్ కూడా ఉంటది. చాలా మంచిది. మీరు కూడా అందరూ ఒకసారి ఈ లడ్డుని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి రోజు ఒక లడ్డు ఇలా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.